హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఎపిసోడ్ 3 ఆఫ్ హెల్తిఫై మీ. ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటేనండి, బేసిక్గా మెడిటేషన్, ధ్యానం గురించి స్టడీ చేద్దాం. సో బేసిక్గా ఏంటంటే ఈ ఎపిసోడ్లో మనం మెడిటేషన్ అంటే ఏంటి, అసలు అది ఎలా చేయాలి, దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటన్నా తెలుసుకుందాం. అయితే మెడిటేషన్ అనేది ఏంటంటేనండి, ముఖ్యంగా 3 మెయిన్ బెనిఫిట్స్ ఉంటాయి మెడిటేషన్లో. ఏంటంటే మన డైలీ లైఫ్లో మార్నింగ్ టు నైట్ మనకి ఎన్నో గోత్రూ చేస్తూ ఉంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంటి పని, అక్కడ నుంచి ఆఫీస్ ఉంటే ఆఫీస్ పని, అక్కడ నుంచి మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్స్. సో బ్యాక్ టు బ్యాక్ మనకి ఏదో ఒక స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. రకరకాల మనుషుల్ని కలుస్తాం, ఎన్నో స్వభావాలు ఉంటాయి. సో మనకి లాట్ ఆఫ్ స్ట్రెస్ గోత్రూ అవుతూ ఉంటాం. సో బ్యాలెన్స్ చేయలేకపోతాం. ఒక్కోసారి వర్క్లో ఉండే టెన్షన్ వల్ల మనం ఇంట్లో వాళ్ళ మీద అరిచి ఆ కోపాన్ని అక్కడ చూపిస్తాం కొన్నిసార్లు. సో ఎమోషన్స్ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండవు, ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఇలాంటివన్నీ మనం రికవర్ అవ్వాలంటే మెడిటేషన్ చేయాలండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి యాంగ్జైటీ అండ్ ఎమోషన్ కంట్రోల్ అండ్ ఇంబ్యాలెన్స్. అంటే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం, ఊరికి అరవడం, కోపాలు రావడం తగ్గుతాయి. లేదా ఊరికే మూడ్ స్వింగ్స్ రావడం కూడా కంట్రోల్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రెండోది, బ్రెత్ కంట్రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటంటే బేసిక్గా మెడిటేషన్ చేసేటప్పుడు మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే లోపల మనకి ఒక రెసైలెన్స్ అనేది ఉంటుంది, ఒక సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, మన బ్రీతింగ్ అనేది ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, సెకండ్ పాయింట్ విచ్ ఇస్ ఫోకస్ అనేది, అప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మన వర్క్లో అవ్వచ్చు, స్కూల్ పిల్లలు చదువులో అవ్వచ్చు, పెద్దవాళ్ళు ఇంటి పనులు చేయడంలో కానీ, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ, ఎటువంటి రీతిలో అయినా సరే ఫోకస్ అనేది టు ద కోర్ ఇంప్రూవ్ అవుతుందండి. మూడో విషయం, నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల మనకి మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనం అన్నీ కరెక్ట్గా ఆలోచించి, కరెక్ట్గా నిర్ణయం తీసుకుని కరెక్ట్గా చేయగలుగుతాం. సో మనకి ఎప్పుడైతే మనకి మూడ్ స్వింగ్స్ ఇంప్రూవ్ అవుతాయో, ఎప్పుడైతే మనకి నిద్ర బాగా పడుతుందో, ఎప్పుడైతే ఏకాగ్రత పెరిగి మనం అన్నీ కూడా విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఏ వరకైనా, ఆఫీస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్, మన చదువు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ కానీ, చదువులు కానీ అవ్వచ్చు, ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, అన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయండి. సో దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే మనకి ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది వచ్చి మన ఫేస్లో కూడా ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఇవాళ ఛాలెంజ్ కింద తీసుకొని, ట్రస్ట్ అండ్ మార్క్ మై వర్డ్స్, ఇవాళ ఛాలెంజ్గా తీసుకొని డే 1 కింద అనుకుని ఒక రోజుకి 15 minutes చేయండి చాలు. మనకంటూ మనం టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో మనం మన హస్బెండ్కి కానీ, పిల్లలకు కానీ, అత్తమామలకు కానీ, అమ్మా నాన్నలకు కానీ, సొసైటీలో ఉండే ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా సరే మనం టైం కేటాయించగలుగుతున్నాం. కానీ మనకంటూ మనం కేటాయించుకోవాలి కదా. సో కొంత టైం మనకంటూ మనం అలొకేట్ చేసి, కొంత టైం వీ నీడ్ టు స్పెండ్ టైం ఫర్ అవర్ సెల్వ్స్. సో ఒక డేలో 15 minutes టైం పెట్టుకొని మెడిటేషన్ అన్నది చేయండి. సో ఒక 15 minutes మీరు పెట్టుకొని చేసినట్టయితే, మార్క్ మై వర్డ్స్, ఎగ్జాక్ట్లీ 10 days చేయండి. 11th day మీ ఫేస్లో, మీ బాడీలో మీకు డిఫరెన్స్ తెలియకపోతే చూడండి, యూ లిటరలీ ఫీల్ సో పీస్ఫుల్. స్ట్రెస్ అనేదే ఉండదు, అసలు బ్యాలెన్స్ అయిపోతుంది. ఏమైనా ఉన్నా కూడా మంచి నిద్ర పడుతుంది, పనులన్నీ చకచకా అయిపోతాయి. మీకు అసలు డ్రాబ్యాక్ అనేది లేని పర్సన్గా తయారవుతారు మీరు. ట్రస్ట్ అండ్ మార్క్ మై వర్డ్స్. సో ఈ మెడిటేషన్లోనండి మొత్తం 3 steps ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్ వెతుక్కోండి. మనకి ఇంట్లో ఒక పర్టికులర్ స్పాట్ అనేది ఉంటుంది. అంటే మనకి ఎక్కడ ఉంటుంది అనేది మనం గెస్ చేయగలం, చేయలేకపోతాం, ఏదైనా అవ్వచ్చు. సో మనకి ఇంట్లో ఏంటంటే దేవుడి గది పక్కనో, లేకపోతే బెడ్రూమ్లోనో, లేకపోతే హాల్లోనో, ఓపెన్ స్పేస్ అయితే మరీ మంచిది, బాల్కనీ లాంటి స్పేస్, ఒక పర్టికులర్ స్పాట్ పెట్టుకోండి. ఎలా ఉండాలంటే ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా, పాజిటివ్గా ఉండాలి. బాల్కనీలో నేనైతే, నా సజెషన్ అయితే, నేను తీసుకునేది అయితే బాల్కనీలో ఉండే ప్లేస్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఓపెన్ స్పేస్, ఫ్రెష్ ఎయిర్ ఉంటే పాజిటివిటీ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఫీల్ అవుతాం మనమే హాయిగా. సో ఆ ప్లేస్ తీసుకోండి. సెకండ్ స్టెప్ ఏంటంటే, కళ్ళు మూసుకుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాన్స్టెంట్గా ఒక 3 to 4 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ, ఏదో ఓంకారము, లేకపోతే మనకి నచ్చినట్టు ఏదైనా ఒక ఓం అనుకోవడము, లేదంటే సాయిరామను,
లేదంటే శ్రీరామ అనో, లేదా అసలు ఏ సౌండ్ లేకపోయినా కూడా జస్ట్ ఆ నేచర్ని మన ముందు ఇమాజిన్ చేసుకుని, మన ముందు ఉండే ఆ డార్క్నెస్ని నేచర్తో కనెక్ట్ చేసుకుని మెడిటేట్ చేయాలి. సో ఇది సెకండ్ స్టెప్ ఆ ప్లేస్లో కూర్చుని కళ్ళు మూసుకుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలండి. థర్డ్ స్టెప్ ఏంటంటే మెడిటేషన్లోంచి ఎగ్జేల్ చేస్తూ మన ఆలోచనలు ఏంటి అన్నది మనం ప్రాసెస్ చేయాలి. ఇవాళ ఈ పనులన్నీ నాకు అయిపోయి, యూ నీడ్ టు ఇమాజిన్ యాజ్ ఎ ఆల్ యువర్ విషెస్ హ్యావ్ కమ్ ట్రూ. మనం అనుకున్న కోరికలన్నీ తీరిపోయి మనం ప్రశాంతంగా ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలండి. థర్డ్ స్టెప్ అది. సో మీకు ఇక్కడ ఇచ్చిన ప్రజెంటేషన్లో నేను మీకు డీటెయిల్గా అన్నీ పెట్టాను. ఈ మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయండి. అండ్ నేను కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. సో అలాగే నేను ఒక రొటీన్ కూడా చెప్తాను మీకు. ఏంటంటే ఈ మెడిటేషన్తో పాటు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోండి, తాగేసి డ్రై ఫ్రూట్స్ నేను చెప్పాను కదా అవి తీసుకోండి ఇంటేక్. అవి తిన్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మెడిటేషన్ కూర్చొని ఒక 15 మినిట్స్. ఆ 15 మినిట్స్ బివి పట్టాభిరామ్ గారని ఒక ఆయన ఉన్నారండి, రెనౌండ్ ఫిలాంథ్రోపిస్ట్. ఆయనది మెడిటేషన్ ఆడియో ఉంది. ఇఫ్ పాసిబుల్ నేను ఇక్కడ అటాచ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ ఆడియో పెట్టుకొని మెడిటేషన్ చేయండి. లిటరల్లీ యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మెడిటేషన్ అయిన తర్వాత మీరు పనులోకి వెళ్ళి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతాయో పనులు, టక అయిపోతాయి మీకు పనులు. సో అదొకటి ఫాలో అవ్వండి. అండ్ మెడిటేషన్తో పాటు వీలైతే సూర్య నమస్కారాలు చేయండి, చాలా బెనిఫిట్ అది. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ మెడిటేషన్కి ధ్యానానికి తేడా ఏంటి? మెడిటేషన్ అనేది ఏంటంటే బేసిక్గా మన బాడీ, మన రెసైలెన్స్, మన అట్మాస్ఫియర్తో మనం కనెక్ట్ అయ్యి ఒక పీస్ఫుల్, ఒక స్ట్రెస్ రిలీఫ్ సెంట్రిక్ ఎక్సర్సైజ్ చేయడాన్ని మెడిటేషన్ అంటారు. అంటే మన స్ట్రెస్ రిలీజ్ కోసం మన మూడ్ స్వింగ్స్ని, మన ఎమోషన్స్ని మన కంట్రోల్లో పెట్టుకోవడం. దానివల్ల ఏంటంటే ఊరికూరికే కోపాలు వచ్చి ఎవరినైనా తిట్టడం కానీ, ఊరికూరికే చిరాకు పడిపోవడం కానీ, ఊరికూరికే దాని అంటారు విపరీతానికి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఎమోషన్స్ అలాంటివి కానీ, ఇవన్నీ యాంగ్జైటీ కానీ, హిస్టీరియా కానీ అన్నీ కంట్రోల్ అవుతాయండి మెడిటేషన్తో. సో ఇవన్నీ ఈ చేస్తూ వీటి కోసం ప్రత్యేకంగా సైలెంట్గా కూర్చొని చేయడాన్ని ధ్యానం అంటారు, చేయడాన్ని మెడిటేషన్ అంటారు. వేరాజ్ ధ్యానం అంటే ఒక డివైన్ ఫోర్స్ని, ఏదో రాముడో కృష్ణుడో లేకపోతే బుద్ధుడో ఏదో ఒక డివైన్ ఫామ్ని మనం ఊహించుకుని, లేదా ఓంకారాన్నో శ్రీచక్రాన్నో సమ్ డివైన్ ఫామ్ని ఊహించుకుని యూ వాంట్ టు కనెక్ట్ టు ద సుప్రీమసీ. సో ఆ సుప్రీమసీని కనెక్ట్ అవుతూ చేసేదాన్ని ధ్యానం అంటారు. సో మళ్ళీ చెప్తున్నానండి, 3 స్టెప్స్ ఉంటాయి మెడిటేషన్లో. ఫస్ట్ది ఒక ప్లేస్ వెతుక్కోండి, మంచి ప్లేస్. సెకండ్ది అంటారా, ఆ ప్లేస్లో కూర్చుని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేయాలి కళ్ళు మూసుకొని. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్, మన కోరికలు ఏమి ఉంటాయో మన సైలెన్స్ ద్వారా యూనివర్స్కి తెలియపరచాలి. అంటే మనసులో అనుకోవాలి, ఎస్ నాకు ఇది అయిపోయింది ఇవాళ, నేను ఇది చేసేసాను ఇవాళ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని. సో అదండి మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిటేషన్లో మనం చెప్పుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇది నేను చెప్పినా ఇంకొకరు చెప్పిందో కాదండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇది మా డాడీ నాకు నేర్పించారు, నేను పాటిస్తున్నానండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది, పాజిటివ్గా ట్రై చేసి చూడండి. ఈజెట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ వన్, ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద విన్నర్, గాడ్ ఈజ్ విత్ మీ, టుడే ఈజ్ మై డే. అందువైందా? ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ ద విన్నర్, గాడ్ ఈజ్ విత్ మీ అండ్ టుడే ఈజ్ మై డే. మళ్ళీ చెప్పండి, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఈజ్ మై డే. సో ఇది రోజు కూడా అద్దం ముందో లేకపోతే మెడిటేషన్ చేసేటప్పుడు చెప్పుకుంటే మరీ 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 మంచిదండి. సో ఇదొకటి చెప్పుకోండి. సో నేను చెప్పినట్టు మెడిటేషన్ చేయడం, వాటర్ తాగడం, డ్రై ఫ్రూట్స్ తినడం, ఈ ప్రిన్సిపల్ ఒకటి చెప్పుకోవడం, ఇలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల మనలో మనం మార్పు తెచ్చుకోవచ్చండి. సో చూసారు కదా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెడిటేషన్ అండ్ ఎపిసోడ్ 3 ఆఫ్ హెల్తిఫై మీ. సో దిస్ ఈజ్ మైథిలి ఫ్రమ్ ఇట్లు మిస్టర్ అండ్ మిసెస్ భాస్కర్ సైనింగ్ ఆఫ్ విత్ ది హెల్తిఫై సిరీస్ అండి. సో ఈ ఎపిసోడ్తో మ్యాక్సిమం మన హెల్తిఫై సిరీస్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఏమైనా చిన్న చిన్న రెసిపీలు ఉన్నా, అలాంటివి హెల్తీ రెసిపీస్ ఉన్నా నేను పెడుతూ ఉంటానండి. బై ద వే రేపు వరమహాలక్ష్మి వ్రతం అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ మైథిలి భాస్కర్.
సైనింగ్ ఆఫ్, బాయ్ గాయ్స్.